ఇప్పటివరకు మీరు ఇంగ్లీష్లోనే మొబైల్ రివ్యూస్ చూస్తుంటారు. మేము కొత్తగా మీకోసం తెలుగులో మొబైల్ రివ్యూస్ ప్రవేశపెట్టాము. ఈ తెలుగులో ప్రవేశపెట్టడం వల్ల మీరు సులభంగా మొబైల్ గురించి అర్థం చేసుకుని సులభంగా అన్ని ఫీచర్స్ అన్నీ తెలుసుకుని మీరు ఈజీగా మొబైల్ కొనగలరు. ప్రస్తుతం మన దగ్గర HTC Desire C మొబైల్ ఉంది. ప్రస్తుతం మనం దాని గురించి దాంట్లో ఉన్న ఫీచర్స్ దాని రివ్యూస్ చూద్దాం. HTC Desire C ప్రస్తుతం దీని ధర 12,500. అండ్ ఇంకా దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. HTC కంపెనీ వాళ్ళది దీంట్లో మనకి Android 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ కొనుగోలుపై మనకి 8GB మెమరీ కార్డు ఫ్రీగా పొందగలము. అండ్ 25GB ఫ్రీ ఫర్ 2 years డ్రాప్ బాక్స్, అంటే మనకు ఆన్లైన్ స్టోరేజ్ వస్తుంది 25GB స్టోరేజ్లోకి. అండ్ దీంట్లో 600 MHz ప్రాసెసర్ ఉంది అండ్ 512 MB RAM ఉంది. అండ్ దీంట్లో నాస్టాప్ ఫీచర్స్ ఏంటంటే HTC సెన్స్ విత్ ఐసెస్. ఇది యూజర్ ఫ్రెండ్లీ కోసం HTC వాళ్ళు డిజైన్ చేసింది. అండ్ ఇది బీట్స్ ఆడియో ఉంది, ఇది కూడా స్పెషల్ ఫీచర్. అండ్ మనం ఇంకా డీటెయిల్స్ చూద్దాము. అండ్ లార్జ్ బ్రిలియంట్ స్క్రీన్ అండ్ ఇట్స్ 8.89 cm అండ్ హై రెజల్యూషన్. అండ్ ఇది లేటెస్ట్గా 6-7 months అవుతుంది రిలీజ్ అయ్యి. మనకి దీంతో పాటు మనకి ఇది వైట్, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ మనకి ఈ ప్యాక్తో పాటు మనకి ఒక హ్యాండ్సెట్ అండ్ బ్యాటరీ, మనకు ఒక అడాప్టర్ అండ్ USB కేబుల్ అండ్ హెడ్సెట్ అండ్ మనకు క్విక్ వైడ్ అండ్ లిమిటెడ్ వారంటీ స్టేట్మెంట్ అండ్ కస్టమర్ కేర్ కార్డ్ కూడా వస్తుంది. అండ్ HTC ఇప్పుడు మన పోలార్ వైట్లో ఉన్న దీంట్లో ఉన్న ఇది చార్జర్, మన దీనికి ఇక్కడ చార్జర్ USB కేబుల్ గుచ్చుకొని మనం చార్జ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది కనెక్టర్, అది USB కొనుక్కొని ఇదే మనకి చార్జర్గా అండ్ కనెక్టర్గా ఉపయోగపడుతుంది. డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంట్లోనే. అండ్ ప్రస్తుతం మన మొబైల్ చూద్దాము. ఇది HTC Desire C. ఇది 3.5 inches స్క్రీన్, కెపాసిటీ టచ్. అండ్ దీనికి కింద 3 buttons ఉన్నాయి. బ్యాక్ బటన్ ఫర్ యాప్స్ అండ్ ఫర్ రీసెంట్ యాప్స్ కోసము. అండ్ బ్యాక్ సైడ్ 5 MP కెమెరా ఉంది. అండ్ ఆడియో అవుట్పుట్. అండ్ అదే దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ బీట్స్ ఆడియో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి USB చార్జ్ చేసుకోవచ్చు అండ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మనం USB ద్వారా కూడా సెల్ని చార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో ఆడియో వాల్యూమ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. అండ్ ఈ పోర్ట్ ఏమో మనం హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇది స్క్రీన్ లాక్ని తీయడానికి. మనం ఇప్పుడు స్క్రీన్ లాక్ తీద్దాము. ఇది HTC స్క్రీన్ అండ్ ఇది డిఫాల్ట్ HTC వాల్పేపర్. మనం ఇప్పుడు ఫుల్ లాక్ తీసి మనం లోపలికి వెళ్ళడానికి ఈ రింగ్ని ఇలా ముందుకు జరిపి ట్రాక్ అండ్ డ్రాప్ చేసి వదిలేయండి. దిస్ ఈజ్ HTC డిఫాల్ట్గా ఉండే వెదర్ రిపోర్ట్. మనకి డేటా కనెక్షన్ కానీ వైఫై కనెక్షన్ కానీ ఉంటే మనం ఎప్పటికప్పుడు ఈ వెదర్ రిపోర్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం ఒక్కసారి అప్డేట్ చేస్తే వారం రోజుల వరకు ఇది మనకి లేటెస్ట్ గేమ్ వెదర్ ఎలా ఉందో చూపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ డెస్క్టాప్ స్క్రీన్. అండ్ ఇక్కడ నుంచి ఇది ఇంకో స్క్రీన్. ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కాంటాక్ట్స్ యాడ్ చేస్తుంది, మనం వేరే ఏదైనా తీసేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది క్యాలెండర్. మనం ఇక్కడ కూడా వేరే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ మనం ఎక్కువగా ఉపయోగించే యాప్స్ని వాటిని పెట్టుకోవచ్చు. అండ్ సైడ్ ఇక్కడ సౌండ్, మ్యూజిక్ సిస్టమ్, మన సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే చేస్తే ప్లే అవుతుంది స్పీకర్స్ ద్వారా. ఇక్కడ ఉన్న స్పీకర్స్ ద్వారా అవుట్పుట్ వస్తుంది, కానీ అదంత క్వాలిటీగా రాదు. అదే మన హెడ్ ఫోన్స్ ద్వారా వింటే అది చాలా 3D సరౌండ్ క్వాలిటీలో, మంచి స్టూడియో క్వాలిటీలో మనకి సౌండ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ మెనూ. అండ్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అన్ని చూపిస్తే మన యాప్స్ అన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద డ్రాప్ బాక్స్. అది 25 స్టోరేజ్ ఆన్లైన్ మనకు ప్రొవైడ్ చేయబడుతుందిగా, అది డ్రాప్ బాక్స్. అండ్ మనకు డైరెక్ట్గా మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన యాప్స్. కాబట్టి ఇది కీబోర్డ్. అండ్ ఇది కీబోర్డ్. అండ్ మనం ఇలా స్క్రీన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కీబోర్డ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫీచర్ లేదనుకుంటే మనం మెసేజెస్ అలాంటి వాటి చేయాలనుకున్నప్పుడు
మనకు ఖచ్చితంగా అలా స్క్రీన్ తిరుగుతుంది. మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకొని స్క్రీన్ చేంజ్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. మనకి ఏది సులభతరంగా ఉంటే అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వైఫై, బ్లూటూత్ అన్ని ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. అండ్ వైఫై మనం చూపిస్తాము మనం ఫీచర్స్. ఏరోప్లాన్ మోడ్లో మనం ఎక్కడ కాల్స్ ఏరోప్లాన్ మోడ్ అయితే ఇచ్చిన తర్వాత వైఫై ఫీచర్ అండ్ బ్లూటూత్ అండ్ మొబైల్ నెట్వర్క్ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఫీచర్ ఇన్ ద ఆండ్రాయిడ్స్ అండ్ ఇట్ హాట్స్పాట్ టెటరింగ్ కూడా ఉంది. మనం సిస్టంలో వస్తున్న నెట్ని మొబైల్లో కూడా చూసుకోవచ్చు ఈ టెటరింగ్ యూజ్ చేసి. అంటే పర్సనలైజేషన్, లాక్ అండ్ డిస్ప్లే స్క్రీన్ అండ్ పింక్ అండ్ ఇట్స్ మన కాల్ లిస్ట్, అదే కాంటాక్ట్స్ లిస్ట్ మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైల్ చేసుకొని కావాలంటే డైల్ అయితే ఎవరికైనా కాల్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అనదర్ మెనూ. మనం ఏమైనా చేస్తున్న డౌన్లోడ్స్ కూడా సంబంధించి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఎ గుడ్ బ్యాటరీ ఫీచర్ అండ్ 1230 mAh బ్యాటరీ అండ్ కెమెరా వచ్చి మనం 5 MP మనం ఆల్రెడీ చూసాము. అండ్ దిస్ ఇస్ గుడ్ రెస్పాన్స్, బాగా రెస్పాన్స్ కూడా ఉంటుంది. మన గేమ్స్ యాంగ్రీ బర్డ్స్, మన టెంపుల్ రన్ అలాంటి గేమ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో NFC లేదు, అదొకటి బ్యాడ్ ఫీచర్. లేటెస్ట్ యూట్యూబ్ వీడియోస్ అయ్యి మనం ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ వీడియోని ప్లే చేసి చూద్దాము ఎలా ప్లే అవుతుందో. మన వీడియో ప్లే చేసి వీడియో కూడా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ప్లే అవుతుంది. మంచి వీడియో రెజల్యూషన్. ముందు మనం ఇప్పుడు మన కెమెరా చూద్దాము. కెమెరా కూడా మంచి క్లారిటీ, మంచి 5 MP కెమెరా అండ్ మనకి జూమ్ ఇన్ ఫీచర్ కూడా ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఆల్రెడీ పోతుంది. అండ్ వీ విల్ సీ ద టాస్క్ మేనేజర్. మనకి ఏమైనా ఇప్పుడు కనిపించకపోతే వెంటనే సెర్చ్ చేసుకోవచ్చు. టాస్క్ మేనేజర్ ఇక్కడ కాదు, వేరే చోట ప్రొవైడ్ చేయబడి ఉంది.